హైదరాబాద్లో భారీ వర్షం పడుతుంది. మరిన్ని వివరాలు పంజాగుట్ట నుంచి శివరామకృష్ణ, ఖైరతాబాద్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శివరామకృష్ణ, హైదరాబాద్లో భారీ వర్షం పడుతుంది కదా, దానికి సంబంధించిన సమాచారం చెప్పండి. నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గత భారీగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే 2 గంటలు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుతం మనము ఖైరతాబాద్ నుంచి అమీర్పేట వెళ్లే దగ్గర కేసీపీ చౌరస్తా వద్ద ఉన్నాము. ఇక్కడ ఇటు పైనుంచి తాజ్ కృష్ణా నుంచి ఆ ఏరియా నుంచి వచ్చేటువంటి భారీ వరద నీరుతో ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నగర వ్యాప్తంగా 4 వైపులా కూడా పూర్తిగా వరద ప్రభావం అయితే కనిపిస్తుంది. ఈ సాయంత్రం సమయంలో ఇళ్ల నుంచి ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకునే సమయం కాబట్టి వాహనదారులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఈ కేసీపీ చౌరస్తా వద్ద చూసినట్టయితే గతంలోనే ఇక్కడ గతంలో వర్షాలు పడినప్పుడు ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగానే ఇక్కడ ప్రతిసారి ఇక్కడ భారీగా వరద నీరు జామ అవుతుందని చెప్పడము, అందుకోసం ఇక్కడ ఒకటి భారీ గుంతని ఏర్పాటు చేసి ఆ తాజ్ కృష్ణా నుంచి ఇటువైపు వచ్చిన నీటిని అందులోకి వెళ్లేలా చేసి తర్వాత వాటిని అండర్ గ్రౌండ్ ద్వారా ఆర్టీఓ ఆఫీస్కి పంపించే విధంగా కూడా ఈ సమీక్షలో తెలిపారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ప్రణాళిక కూడా సిద్ధం చేసి ఆ గుంతను కూడా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ గుంత కూడా పూర్తిగా నిండిపోయి భారీగా వరద నీరు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ నగరంలో ఇప్పటి వరకు కూడా భారీగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనదారులకు మాత్రం ఇబ్బంది తప్పట్లేదు. ఇక్కడ కేసీపీ చౌరస్తా వద్ద వాహనదారులు ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా ట్రాఫిక్ పోలీసులు వాహనాల్ని క్రమబద్ధీకరిస్తున్నారు. ఇక్కడ కొందరు యువకులు కూడా ఈ వరద ప్రభావానికి కొన్ని బైకులు కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరికీ సహాయం చేస్తూ కొందరు యువకులు కూడా ఇక్కడ వాలంటీర్గా సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ ట్రాఫిక్ పోలీసులు కూడా అభినందిస్తున్నారు. అయితే ఈ సాయంత్రం సమయంలో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు ఈ ఇబ్బందులు అయితే మాత్రం తప్పడం లేదు వర్షం వచ్చిన ప్రతిసారి కూడా. అలాగే ఇటు ఐటీ కారిడార్కి సంబంధించి కూడా అటువైపు పూర్తిగా ట్రాఫిక్ భారీగా జామ్ అవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు వీకెండ్ కావడంతో ఈ రోజుకు వస్తే తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే వాతావరణ శాఖ అధికారులు కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవర్ టు యు. ఆకాశానికి చిల్లు పడ్డదా అన్నట్లు ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దాంతో ప్రధాన రహదారులన్నీ కూడా ఇదిగో ఈ విధంగా చెరువుల్లా మారిపోయి ప్రస్తుతం మనము ఆ రవాణా శాఖ కార్యాలయం పక్కన ఉన్నటువంటి ప్రధాన రహదారి దగ్గర ఉన్నాము. ఇది ఖైరతాబాద్ నుంచి పంజగుట్ట మీదకి వెళ్ళే రహదారి. ఈ రహదారి మీద నుంచి గంటకు వేల సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. సరిగ్గా ఈ సమయంలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు చెందినటువంటి ఉద్యోగులంతా కూడా ఇళ్లకు చేరుకునేటువంటి సమయం. వాళ్ళంతా కూడా వెళ్తున్న క్రమంలో ఈ ప్రధాన రహదారుల మీదకి ఒక్కసారిగా భారీగా నీరు చేరిపోయింది. ఇవన్నీ చెరువుల్లా మారిపోయాయి. దీంతో వాహనదారులంతా కూడా కొంత మేర ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటుందో ఆ స్థలం మీదుగానే వస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాము. ద్విచక్ర వాహనదారులకు ఉన్నటువంటి సైలెన్సర్ల లోపలికి నీళ్లు వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అవి ప్రారంభం అంటే ఎక్కడికక్కడ వెహికల్స్ అన్నీ ఆగిపోవడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. కొంతమంది వాహనదారులు ఉన్నారు, అడుగుదాం. సార్, ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఒక 2 వాహనాలు కూడా కొట్టుకుపోయాయి అంటున్నారు కదా, మీరు చూసారా? ఏం జరిగింది అసలు? యాక్చువల్గా మేము మాదాపూర్ నుంచి వస్తున్నాం, నెక్లెస్ రోడ్ వెళ్దామని. అయితే ఒక్కసారిగా వర్షం పడుతుందని ఇక్కడ జస్ట్ ఆగిపోయాము. అయితే ఇంకా 10 మినిట్స్లోనే మొత్తం ఫుల్ అయిపోయింది. 10 మినిట్స్లోనే బాగా ఫుల్ అయిపోయింది. అయితే లైవ్లోనే ఇక్కడ 2 వాహనాలు అయితే వెళ్ళిపోయినాయి. పైనుంచి నీళ్ళు బాగా వస్తున్నాయి, ఇంకా అలా వెళ్ళిపోయినాయి అనమాట. మళ్ళీ సైలెన్సర్లో కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి. సైలెన్సర్ వరకు నీళ్ళు వచ్చేసినాయి. అసలుకి అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ అంతా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. ఎటేపు వెళ్లకుండా అయిపోయింది. అటేపు కూడా ఇటేపు వచ్చేస్తున్నారు. మొత్తం ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది.
చాలా ఇబ్బంది పడుతున్నాం. మనం చూడవచ్చు చాలామంది వాహనదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం ఒక ద్విచక్ర వాహనదారుడు జారి కింద పడిపోయిన తర్వాత అతన్ని మిగతా వాళ్ళు కూడా పైకి లేపుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో చోటు చేసుకున్నటువంటి ఘటనలుగా చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైపోయాయి. చాలా ప్రాంతాల్లో కూడా డిఆర్ఎఫ్ టీంలు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, తక్షణమే వెంటనే వర్షం పడ్డ కొద్ది క్షణాలకే రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గుంతల్ని వాటిని తెరిచే మ్యాన్ హోల్లను ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా ఈ రోడ్ల మీద ఏవైతే నీళ్లు ఉన్నాయో వాటిని మ్యాన్ హోల్ల ద్వారా పంపించే ప్రయత్నం చేస్తున్నాం. మరొక పక్క ట్రాఫిక్ పోలీసులు కూడా వచ్చి ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఖైరతాబాద్ టు పంజగుట్ట రహదారిలో మాత్రం వాహనాలు చాలా భారీగా నిలిచిపోయాయి. ఒక గంట సేపటి నుంచి వెళ్ళి కూడా ఒక్క వాహనం కూడా కదలట్లేదు. అంటే మనం ఇటు చూస్తున్నటువంటి రైట్ సైడ్ వాహనాలు మాత్రం వెళ్తున్నాయి, కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాహనాలు మాత్రం గంట సేపటి నుంచి వెళ్ళి అలాగే నిలిచిపోయి ఒక్క అడుగు ఇంచు కూడా కదలలేని పరిస్థితిలో ఉండేది. దీనికి ప్రధాన కారణం ఎక్కడ ఈ గుంతలు ఉన్నాయో, ఎక్కడ రోడ్ల మీద నీళ్లు ఉన్నాయో తెలియక వాహనదారులంతా కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇక్కడ కొంతమంది వాహనదారులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఎట్లా ఉంది ట్రాఫిక్? ఎల్బీ నగర్ నుంచి వస్తున్నానండి. ఎట్లా ఉంది ట్రాఫిక్? హెవీ ట్రాఫిక్. ఇక్కడ ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? దాదాపు 1 అవర్ అయిందండి. 500 మీటర్స్ డిస్టెన్స్లో 1 అవర్ అసలు. హెవీ ట్రాఫిక్. కేబిహెచ్పి వెళ్ళాలి, ఏ టైం అవుతుందో తెలియదు అసలు. దాదాపు 1 అవర్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నా కానీ ఒక వెహికల్ కొంచెం కూడా ఒక అడుగు కూడా ముందుకు కదలలేని పరిస్థితి నెలకొందని కూడా అంటున్నారు. ఇదే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి నారాయణగూడ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హిమాయత్ నగర్, లక్డికాపుల్ ఈ పరిసర ప్రాంతాలతో పాటు అక్కడ ఉన్నటువంటి కొండాపూర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుందని కూడా చెప్తాను. దీంతో చాలా ప్రాంతాల్లో కూడా రోడ్లపైకి నీళ్లు వచ్చి చేరడం, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలగడం వల్ల ప్రయాణికులు సకాలంలో ఇంటికి చేరుకోలేకపోతున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు